చెందినటువంటి ముస్లిం మైనార్టీ నేత పైన కూడా ఇటు క్రైస్తవ సంఘాలు పలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు నెల్లూరుకు చెందిన ముస్లిం మైనార్టీ నేత సమీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి వీరిద్దరి మధ్య ఎలాంటి పరిచయం ఏంటి, ఆ సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి వారు ఏ విధంగా జరిగింది ఏంటన్న విషయాలు క్లుప్తంగా ఆయన అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు పగడాల ప్రవీణ్ మీకు ఎలా పరిచయం, మీ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఎలా ఈ యొక్క వారు కొనసాగింది, ఇప్పుడు క్రైస్తవ సంఘాలు కూడా ఇటు మీ పైన కూడా పలు ఆరోపణలు చేస్తూ ఉంది, అసలు ఏమంటారు దీని మీద? బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా అస్సలాము అలైకుం, నమస్కారం. క్రైస్తవ సోదరులకు ప్రైస్తరా. ఈరోజు చివరి శుక్రవారం రంజాన్ మాసంలో ఈరోజు కూడా మనం ఏంటంటే ప్రేయర్స్ అయిన తర్వాత, జుమ్మా నమాజ్ అయిన తర్వాత పగడాల ఎవరైతే ప్రవీణ్ పగడాల ఉన్నాడో అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి ప్రసాదించాలని అల్లా దగ్గర దువా చేయాలని చెప్పి కూడా మసీదులలో నిర్ణయించినాము. ఇంకపోతే ఎవరైతే ఈ ప్రవీణ్ పగడాల ఉన్నారో అతనికి నాకు ఎటువంటి పరిచయం కానీ ఎటువంటి సంబంధం కానీ లేదు. అతను జనవరి నెలలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చాలా అసభ్యకరంగా, చాలా అనుచితంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోలు చూసిన తర్వాత ఆ వీడియోస్ మీద మనం రియాక్ట్ అయినాము. రియాక్ట్ అయినప్పుడు అతను చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, అసలు ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మనం ఎందుకు బ్రతికి ఉన్నాము అనే భావన ప్రతి ఒక్కరిలో, ప్రతి ముస్లింలో కలుగుతుంది. కాబట్టి అతను చేసింది తప్పు. ఈరోజు భారతదేశంలో మనం క్రైస్తవులు, ముస్లింలు ఎవరైతే మైనార్టీ వర్గాలని పిలువబడుతున్నాయో గత 10-15 సంవత్సరాల నుంచి మా మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, మా మీద జరుగుతున్న దాష్టికాలను మనం దిగమింగుకొని క్రైస్తవులకు, ముస్లింలను కలుపుకొని మనమందరం కూడా పోరాటం చేయాలని ఒక పక్క ప్రయత్నం చేస్తుంటే ఇతను ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చాలా కోపం వచ్చింది అతని మీద. వచ్చిన తర్వాత అతనికి చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా మనం ఒక కౌంటర్ వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియోలో అతనికి ఒక వారం లోపల కానీ నువ్వు దీనికి సమాధానం కానీ చెప్పకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా రియాక్ట్ అవుతాము అని చెప్పి మాట్లాడడం, అతనికి బూతులు కూడా తిట్టినామండి. ఎందుకంటే రంజాన్ నెలలో మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బూతులు కూడా తిట్టినాము, అతనికి గట్టిగా మందలించినాము. సేమ్ టైము మిగతా క్రైస్తవ సోదరులకు కూడా మనం అప్పీల్ చేసినాం. ఏందండి, నిజమైన క్రిస్టియన్లు ఎవరు కూడా మీ ధర్మం గురించి మీరు మాట్లాడుకుంటారు, మీ ప్రభు గురించి మీరు మాట్లాడుకునే క్రైస్తవులకు మేము చూసాం. నెల్లూరులో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. బర్నాబాస్ అని కానీ, సురేందర్ అని కానీ, బిషప్ కానీ చాలామంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంది వాళ్ళ ధర్మం యొక్క గొప్పతనం చెప్పుకుంటారు. రెండోది ఏంటంటే క్రైస్తవులు అంటేనే ఏంది, క్రిస్టియానిటీ అంటే ఏంది, ప్రజల కోసం యేసు ప్రభు శిలువ ఎక్కినాడు. అతని కోసం కాదు, అతను పాపులను రక్షించడానికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరైన మార్గంలో పెట్టడానికి అతను త్యాగాలు చేసిన అటువంటి పవిత్రమైన క్రిస్టియానిటీ ధర్మంలో చాలా పవిత్రమైనదని క్రిస్టియన్లు చెప్పుకుంటుంటారు. అటువంటి పవిత్రమైన ధర్మంలో ఉండి నువ్వు ముహమ్మద్ ప్రవక్త గారి గురించి మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినాం. అదేవిధంగా ఖురాన్ కూడా మాకేందంటే ఎవరైతే యేసు ప్రభు ఉండారో, జీసస్ గారు ఉండారో అతను కూడా అకార్డింగ్ టు ఖురాన్ మాకు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త గురించి మనం ఏం చెడుగా మాట్లాడలేం. అతన్ని అసలు యేసు ప్రభు ప్రవక్త కాదని మేము చెప్తే మేము నరకానికి పోతాం. ఇస్లాం ధర్మం మాకు అది నేర్పించింది. కాబట్టి అతనికి గట్టిగా కౌంటర్ ఇచ్చినాం. ఇచ్చి ఒక వారం లోపల మీరు కానీ క్షమాపణ చెప్పకపోతే మీ కోపంలో చెప్పే మాటలు మేము చెప్పినాం. దాని తర్వాత అతను ఏం చేశాడంటే మా వీడియో వచ్చిన 3వ రోజే ఒక పోస్ట్ పెట్టినాడు. ఏదైతే సమీ ఉన్నాడో అతను వాళ్ళ మనుషుల వల్ల వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టినాడు. పెట్టి నేను మీకు క్షమాపణ కోరుకుంటాను అన్నాడు. దాని తర్వాత నెల్లూరు నుంచి చాలామంది క్రైస్తవ సోదరులు కూడా ఈ సబ్జెక్ట్ మీద రియాక్ట్ అయిన తర్వాత అతను క్షమాపణ చెప్పుకుంటూ వీడియో పెట్టాడు. క్షమాపణ 3 నిమిషాలు చెప్పాడు. మళ్ళీ ఒక 15 నిమిషాలు అతను మళ్ళీ అతని పాత పాటే పాడినాడు. సరే ఏమైనా కానివ్వండి, క్షమాపణ చెప్పాడని చెప్పి అంతవరకు బిట్ కట్ చేసి నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రవీణ్ పగడాల గారు ముహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి ఇంతటి ఈ సమస్యను వదిలేయండి అని చెప్పినాం. అక్కడికి అయిపోయినా మనం మర్చిపోయినాం. దాని తర్వాత అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. అతను నాకు ఫోన్ చేయడం కానీ, నేను అతనికి ఫోన్ చేయడం కానీ ఇటువంటి సంఘటనలు ఏం జరగలేదు. అయితే ఏదైతే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందో ఆ సంఘటనకు ఒక ముస్లిమో, ఒక క్రైస్తవుడో, లేకపోతే ఒక హిందూ అని కాదు, ఎవరైతే మానవతావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరే అన్యాయంగా ఒక వ్యక్తి చచ్చిపోయాడనే భావనలో అందరూ ఉన్నారు. అటువంటి తరుణంలో పోలీసు వాళ్ళు ఒక పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్రైస్తవ పెద్దలందరూ కూడా ఒక పక్క ఏం చెప్తున్నారు, ఇది యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఏదైనా మర్డర్ కానీ జరిగి ఉంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది విచారించమని చెప్పినారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కాడి నుంచి హోమ్ మినిస్టర్ కాడి నుంచి డీజీపీ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా దాని మీద అపోజిషన్ నాయకులు సహా రియాక్ట్ అయినారు. అయితే కొంతమంది ఒక పని కట్టుకొని ఆ సంఘటనకు నాకు సంబంధం ఉందని చెప్పి సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళలో ప్రచారాలు చేయడము, నన్ను చంపేస్తాను, నన్ను చీరేస్తాను, నన్ను ఏదో చేసేస్తామని చెప్పి కామెంట్లు పెట్టి గందరగోళం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇస్లాం ధర్మంలో పుట్టిన నేను చావుని కౌగులించుకొని బ్రతకడం మాకు ఇస్లాం నేర్పించింది. చావు అంటే భయపడేవాడు ముస్లిం గాడు. చావు వస్తే చావుని ఆహ్వానిస్తాం మేము, రా మాకు చంపేసి వెళ్ళిపోమని చెప్పి. సరేనా? మనము అందరినీ కలుపుకొని జీవించాలనుకుంటున్న సమయంలో అనవసరంగా నన్ను చంపేస్తాను, నన్ను ఏదో చేసేస్తానని చెప్తున్నారు. రేపు నాకు ఏదైనా జరిగిందనుకోండి, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈరోజు అన్ని ఛానళ్ళలో నన్ను ఒక విలన్ లాగా, ఒక దయ్యంలాగా, ఒక రాక్షసులాగా నాకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అతను చనిపోయిన వ్యక్తి గురించి మనం చెడుగా చెప్పకూడదు, కానీ అతని వీడియోస్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం చూడండి. అదేవిధంగా మార్చి నెల 2వ తేదీ ఎవరో ఊఫర్ గారో ఎవరో ఒక వేరే చర్చికి సంబంధించిన వ్యక్తి ఇతనికి చంపేస్తాడని కూడా ఒక పోస్ట్ పెట్టున్నాడు. ఆ పోస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముస్లిం కాబట్టి, నేను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు రాళ్ళు వేయడానికి ముస్లింలే దొరుకుతారా? ఈరోజు అందరూ కూడా మా ముస్లిం కమ్యూనిటీకి చెందిన అందరూ కూడా మనం కూడా ఒక 4-5 వేల మంది పోయేసి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేద్దామన్నారు. కానీ ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు అటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. రంజాన్ నెలలో అసలు అది కరెక్ట్ కాదనే ఒక ఆలోచనతో మేము కూడా వద్దు, పోలీసు వాళ్ళు విచారిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి క్లుప్తంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పోలీసు వ్యవస్థ బయటికి తీసేస్తుంది. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు అమాయకులేం కాదు. ప్రపంచంలో ఏం జరిగినా కానీ ఉన్న టెక్నాలజీకి 10 నిమిషాలు పట్టుకోగలుగుతారు. పోలీసు వాళ్ళు ఎందుకు తాస్కారం చేస్తున్నారో, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారో దాని గురించి మనం ప్రశ్నించే హక్కు మనకు లేదు. అయితే మరోపక్క మీరు ఇటు క్రైస్తవ సంఘాల్లో మీకు చాలామంది పరిచయస్తులు ఉన్నారని అంటున్నారు. దాంతోపాటుగా అంటే అందరూ కాదు, కొంతమంది కొన్ని క్రైస్తవ సంఘాలు మాత్రమే మీ మీద ఆరోపిస్తున్నాయి. వీళ్ళకేం చెప్తారు? నేను అదే చెప్తున్నాను, నేను తప్పు కానీ చేసి ఉంటే మీ దగ్గర సరైన ఆధారాలు కానీ ఉంటే మీరు నేరుగా తీసుకొని పోయి డీజీపీ గారి దగ్గర ఇవ్వండి. నేను కానీ తప్పు చేసి ఉంటే నేను శిక్ష తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలా. ఏంది చీమనో దోమనో పురుగునో కాదు, ఒక మనిషిని చంపేశానని నింద చేయడం ఏంది? నా బిడ్డలు, నా సంసారము, నా బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు అలజడి గురి అవుతున్నారు. కమ్యూనిటీలో ఒక డిస్కషన్ వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి నేను బయటకు వెళ్తుంటే మా ముస్లిం పెద్దలందరూ కూడా నువ్వు ఎక్కడ వెళ్ళబాకు, ఎవరో ఒకరు వచ్చి నీకు ఏదైనా చేసేస్తే ఎలాగని చెప్పి నాకు చెప్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీసు వాళ్ళకి ఇచ్చి నన్ను అరెస్ట్ చేయించేయండి. మీ దగ్గర నేను ఏదో తప్పు చేసినట్లు ఆధారాలు లేనప్పుడు నా మీద అనవసరమైన నిందలు వేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ముస్లింలకు క్రైస్తవులకు తగ్గు పెట్టాలనుకుంటున్నారా? ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో కెమెరా ముందర మాట్లాడే హీరోలు